ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పెళ్లి తర్వాత కియారా అద్వానీకి కలిసొచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో పెళ్లి తర్వాత అద్దరిపోయే హిట్ పడకపోయినా తెలుగు, హిందీ, కన్నడలో ఈ అమ్మడి పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఒకేసారి ఇంతలా క్రేజ్ పెరిగిపోవడానికి రీజన్ ఏంటి? దాని వెనుకున్న మ్యాటర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ తో జత కడుతున్న టైంలో కియారా ఓ ఇంటిదయ్యింది. అప్పటికి ఈ అమ్మడి చేతిలో ఇదొక్కటే పెద్ద సినిమా. పెళ్లి తర్వాత పాన్ ఇండియా మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. బాలీవుడ్ లో క్రేజీ పాన్ ఇండియా మూవీస్ వార్ 2 లో హృతిక్ తో జత కడుతోంది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న డాన్ 3 లో మెయిన్ లీడ్ లో కనిపిస్తోంది కియారా. ఒకేసారి 3 భాషల్లో నటిస్తున్న హీరోయిన్స్ 2-3 మాత్రమే ఉంటే వాళ్లల్లో కియారా ఒకరు. తెలుగులో గేమ్ చేంజర్, హిందీలో 2 సినిమాలు కాకుండా కన్నడ మూవీ టాక్సిక్ లో యష్ తో జత కడుతోంది. ఇలా ఒకేసారి 3 లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, కన్నడలో నటిస్తున్న హీరోయిన్ గా బిజీ అయిపోయింది కియారా. చక్కర్లు కొడుతున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం సలార్ 2 లో కియారాకు ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది. 700 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సలార్ కు సీక్వెల్ గా సలార్ 2 త్వరలో మొదలు కానుంది. ఇందులో కియారా ఐటమ్ సాంగ్ పై చర్చ నడుస్తోందట. మరి ఈ అమ్మడు ఒప్పుకుంటుందో లేదో చూడాలి. అదేమిటో గానీ ఈ అమ్మడిని బడా ఆఫర్స్ ఒకేసారి ముంచెత్తాయి. పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ పెంచే విషయంలో నయనతార మినహాయింపు అనుకున్నారు. దీపిక, రకుల్లా ఎప్పుడూ రెచ్చిపోలేదు. కాస్త లేట్ అయినా లేటెస్ట్ గా స్కిన్ షోతో హీట్ ఎక్కించింది. ఓ అవార్డ్ ఫంక్షన్ లో నయనతారను చూసి అవాక్ అయ్యారు ఫ్యాన్స్. ఎలా ముస్తాబాయ్ వచ్చిందో మనము చూసేద్దామా? నయనతార ఈ మధ్య కాలంలో సినిమాల్లోనే కాదు బయట కూడా గ్లామర్ గా కనిపించలేదు. స్కిన్ కేర్ బిజినెస్ లోకి దిగి ప్రోడక్ట్ ను తనే ప్రమోషన్ చేస్తూ కాస్త గ్లామర్ గా కనిపించాల్సి వచ్చింది. బిజినెస్ కోసం ఇలా కనిపించిందనుకుంటే లేటెస్ట్ గా తనలోని బ్యూటీని బోల్డ్ గా బయటకు తీసుకొచ్చింది నయన. విఘ్నేష్ శివన్ ప్రేమలో 5 ఏళ్లు గడిపేసింది. పెళ్లి, పిల్లలతో బిజీ అయిపోయింది. గ్లామర్ గా కనిపించాలన్న ఆలోచనే రాలేదు. అయితే సడన్ గా ఓ ఈవెంట్ లో క్లీవేజ్ అందాలతో మెరిసి షోకి హైలైట్ అయింది నయన. సౌత్ లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోంది నయనతార. జవాన్ బ్లాక్ బస్టర్ తో రెమ్యునరేషన్ 10 కోట్లకు చేరింది. ఈ భారీ సంపాదనను ఆ మధ్య కనెక్ట్ సినిమాపై పెట్టి నష్టపోయిన నయన రూటు మార్చి బిజినెస్ ఉమెన్ అవతారమెత్తింది. జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత నయనతార ఇక మనకు అందదు, హిందీలో సెటిల్ అయిపోతుంది అనుకున్నారు అభిమానులు. అయితే దీనికి రివర్స్ లో ఒక్క హిందీ ఛాన్స్ కూడా రాలేదు. చేతిలో ఎప్పుడూ 5-6 సినిమాలతో కళకళ్లాడే నయనతారకి 2 సినిమాలే ఉన్నాయి. ఒకటి పూర్తయితే మరోటి సెట్స్ పై ఉంది. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? గ్యాప్ తీసుకుందా? లేదంటే ఛాన్స్లు ఇవ్వడం మానేశారా? లేదంటే బిజినెస్ లోకి పడిపోయి సినిమాలు తగ్గించుకుందో గానీ గ్లామర్ షోలోకి దిగింది నయన.